రే శివ, నవీనన్నా నువ్వేంటి ఇక్కడ? ఇంతకు ఎలా ఉన్నావు? బాగున్నా నవీనన్నా. మొన్నటి వరకు బెంగళూరు జాబ్ చేసేవాడిని, ఇప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇంతకు మీరు ఎలా ఉన్నారు? సూపర్ రా, ఇదంతా మందే. బాగుందేనా? ఇంతకీ కీర్తన ఎలా ఉంది? తెలీదన్నా, ఈ మధ్య టచ్లో లేను. సారీ రా, మీ లవ్ ట్రాక్ చాలా బాగుండేది కదా, ఫ్లోలో అడిగేశా. పర్లేదులే అన్నా. సరేరా, బాయ్, నాకు పని ఉంది, వెళ్ళొస్తా. బాయ్ అన్నా. నిజమే, ఆ రోజులే బాగుండేవి, కానీ మేము విడిపోయి 2 years అవుతుంది. ఇంత ఏదో పని చేసి కూడా బాగానే కవర్ చేస్తున్నావు. ఇంత అనుమానం ఉంటే నాకు కూడా కష్టమే. పోరా బోకేదవా. నువ్వే పోవై చెత్తదానా. అయ్యో, ఇదేంటి అనుకోగానే ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు నన్ను చూసి ఏమనుకుంటుందేమో. శివ, హే కీర్తన, నువ్వెందుకు నువ్వెప్పుడు వచ్చావు? నిజంగా నేను రావడం నువ్వు చూడలేదా? నేను చూడ్డం నువ్వు చూసావా? బాబు గుమ్మడికాయల దొంగ, నేనేదో క్యాజువల్గా అన్నా. నువ్వు ఇంక మారవా? అంటే సడన్గా చూస్తూ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక. సరే వదిలే, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి? ఐ మిస్సింగ్ దోస్ ఓల్డ్ డేస్. నువ్వు ఆ రోజు ఆ పెంట పని చేయకుండా ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది. పెంట పనా? యూట్యూబ్లో పెయిడ్ ప్రమోషన్ లాగా మీరు టాపిక్ అండ్ మోడ్ భలే మార్చేస్తారు కదా. ఎవడు ఓల్డ్ డేస్ హ్యాపీ డేస్ అని టాపిక్ రైజ్ చేసింది? భయ్యా ఒక్క నిమిషం. భయ్యా నేను తిందామని వచ్చా, కానీ మీ కన్వర్సేషన్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. కాకపోతే బాగా ఇంట్రెస్టింగ్ ఉందనుకో. అసలు ఏమైంది భయ్యా? అంటే కొంచెం క్యూరియస్. కాలిపోతుండే కదలడతాం ఏంటి భయ్యా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు మ్యాటర్ ఏంటో తెలుసా నీకు? అవునా, ఏంటా మ్యాటర్? చెప్పెప్పుడు వింటా. నీకు చెప్పినా అర్థం చేసుకో. ఒక పని చేద్దాం, నీ సైడ్ నువ్వు చెప్పు, నా సైడ్ నేను చెప్తాను, ఇతను సాల్వ్ చేస్తాడు. నేను కూడా వింటా. మీరు చెప్పండి ఏమైందో. సార్, వీడు నాతో లవ్లో ఉంటూ వేరే అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఏంటి, రెడ్ హ్యాండెడా? సార్ అక్కడ ఏం జరగలేదు సార్, మీరు అలా చూడకండి. తను నా బెస్ట్ ఫ్రెండ్. తినే లేనిపోని మనం ఊహించుకుంటుంది. బెస్ట్ ఫ్రెండ్ అంటగా మేడం. ఊహించుకుంటున్నానా? బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం హక్ చేసి కిస్ ఇస్తాడా? ఏంటి, కిస్సా? చెప్పలేదే. సార్ మీరు అనుకున్న ముద్దు కాదండి అది. చుట్టుకెడతానా? తనకి నుంచి యూఎస్ వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు. అండ్ అదొక ఎమోషనల్ మూమెంట్. సో హక్ చేసుకుని ఏడ్చింది. ఏం కాదన్నట్టు ఫోర్హెడ్ మీద కిస్ చేస్తాను. బికాజ్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. దానికి నువ్వు అంత పొజిటివ్ అయితే ఎలా? ఒక అమ్మాయికి తను ప్రేమించిన వాడు వేరే అమ్మాయిని ప్రేమగా హక్ చేసుకుంటే మండుతుంది కదండి. యా మండో. సార్, మీరు వెళ్ళిపోండి, వాడు మళ్ళీ సీరియస్ అవుతాడు. సర్లే, మీరు ఏదో పర్సనల్ మాట్లాడుతున్నట్టున్నారు, నేను వెళ్తా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదా? షీఈ్ మ్యారీడ్, తన లైఫ్లో తను బిజీగా ఉంది. సో తర్వాత మళ్ళీ ఎవరితో రిలేషన్లోకి వెళ్ళలేదా? నువ్వే ఫస్ట్, నువ్వే లాస్ట్. నాకంత ఓపిక లేదు. మరి నువ్వేమన్నా రిలేషన్లోకి? నేను కూడా నీలానే. అయినా నన్ను కాంటాక్ట్ చేసి ఇవన్నీ చెప్పడానికి ఎందుకు ట్రై చేయలేదు? మేడం, మీ నాకు ఆ ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు? అన్నిట్లోనూ బ్లాక్. ఇక నేను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక నా బదనేం పడ్డా. ఐఎమ్ సారీ, నాదే తప్పు. ఏంటి? నాకు ఈ విషయాలన్నీ ముందే తెలుసు. ఏ విషయాలు? నీదే తప్పు లేదని, తను నీ బెస్ట్ ఫ్రెండ్ అని, నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలేదని నాకు ముందే తెలుసు. బట్ రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అలాంటప్పుడు నువ్వే కాంటాక్ట్ అవ్వచ్చు కదా. అంతగా ప్రేమించిన వాణ్ణి పొమ్మన్నాక ఏ మొహం పెట్టుకొని మాట్లాడను? దేవుడా. సరే ఇప్పుడు ఏమంటావు? నీకు ఓకే అంటే కొత్తగా మనం మళ్ళీ మొదలుపెట్టచ్చు.
అసలు ఏంటి ఈ షాక్స్? సడన్గా నేను రావటం ఏంటి? నువ్వు నన్ను చూడటం ఏంటి? ఈ డిస్కషన్ ఏంటి? అసలు ఇదంతా కలలా ఉంది. యాక్చువల్లీ నువ్వు రావడం నాకు హరియన్న చూసి చెప్పేశాడు. ఎక్కడ వెళ్ళిపోతావేమోనని ఫాస్ట్‌గా వచ్చేసా. నన్ను చూసి ముఖం చాటేయడం కూడా నేను గమనించాను. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతావేమోనని నేనే వచ్చి మాట్లాడాను. మళ్ళీ వెళ్ళిపో కదా. ప్రాణం పోయినా. అవును. మరి ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను అడగవెందుకే? అమ్మాయిలంరా, అన్నీ తెలిసినా అడుగుతూనే ఉంటాం. అదొక ఆనందం. రాక్షసానందం.